తెలుగు రాష్ట్రాల్లో పొగబండిని ఇక పొగరాని బండి అని పిలవాలి. ఎందుకంటే దేశంలో డీజిల్ రైలు ఇంజిన్లకు స్వస్తి చెబుతూ కేవలం కరెంట్ ఇంజిన్తోనే రైలు నడపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా ఆచరణలోకి తెచ్చింది. 2025 మార్చి నాటికి 100% లైన్ను విద్యుకరించాలన్న లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 97% సాధించగా దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపించింది. మరోపక్క వాల్తేరు డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల్లోనూ ఇప్పటికే విద్యుదీకరణ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రైలు నడిపే పరిస్థితి ఏర్పడింది. దీన్ని రైల్వేలో భారీ విజయంగా భావిస్తారు. డీజిల్ ఇంజిన్ల వల్ల రైల్వే శాఖకు భారీగా చేతి చెమరు వదులుతోంది. లైన్ల విద్యుదీకరణ ద్వారా డీజిల్ భారాన్ని తగ్గించుకుని ఆ మొత్తాన్ని రైల్వేల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఖర్చు చేస్తుంది. దేశవ్యాప్తంగా 97% విద్యుదీకరణ సాధించగా దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపించింది. కర్ణాటకలో 96%, తమిళనాడులో 96%, రాజస్థాన్లో 98% వంటి రాష్ట్రాల్లో ఇంకా పూర్తి కాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు విద్యుదీకరణ పూర్తయిన రైల్వే ట్రాక్ నిడివి 68,730 కిలోమీటర్లు. ఇందులో గత 10 ఏళ్లలో పూర్తయింది 46,928 కిలోమీటర్లు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 6,609 రూట్ కిలోమీటర్లు మేర రైలు మార్గాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 2,015 కిలోమీటర్లు, వాల్తేరు డివిజన్ పరిధిలో సుమారు 1,075 రూట్ కిలోమీటర్ల మేర ఉంటే ఇందులో ఏపీ పరిధిలో దాదాపు 545 కిలోమీటర్ల ట్రాక్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్కన్నపేట మెదక్ మధ్య 17 కిలోమీటర్ల మేర పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిని వేగంగా నిర్వహించి విద్యుత్ రైలు నడపడం ప్రారంభించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే యావత్ దక్షిణ మధ్య రైల్వేలో విద్యుదీకరణ పూర్తయినట్లు తేల్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 1,280 విద్యుత్ లోకోమోటివ్లు వినియోగిస్తున్నారు. వీటిలో 291 ఇంజిన్లు ప్రయాణికుల రైలుకు వాడుతుండగా మిగతా వాటిని సరుకు రవాణా రైలుకు వినియోగిస్తున్నారు. ఇక జోన్ పరిధిలో ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా పరిధిలోని వచ్చే ఖానాపూర్, కమలాపూర్, నందన్గాన్ మార్గంలో కొంతమేర పని మిగిలి ఉంది. అయితే దాన్ని నిర్వహించే బాధ్యత దక్షిణ మధ్య రైల్వే సరిహద్దుతో ఉన్న సెంట్రల్ రైల్వేది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే రికార్డు సమయంలో లక్ష్యాన్ని సాధించినట్టయింది.